ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గం 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా తిరుపతి జిల్లాలో భాగమైంది. తిరుపతి పార్లమెంట్ కింద ఉన్న 7 నియోజకవర్గాల్లో గూడూరు నియోజకవర్గంలో కూడా ఒకటి. 1952లో గూడూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1972 వరకు జనరల్ సీటుగా గాని ఉన్న ఈ నియోజకవర్గం అనంతరం 1978 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. 1952 నుంచి 2024 వరకు మొత్తంగా ఇక్కడ 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 5 సార్లు, స్వతంత్రులు 3 సార్లు, వైసీపీ 2 సార్లు గెలుపొందాయి. గూడూరు నియోజకవర్గం మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర, తెలుగుదేశం చైతన్య రథయాత్ర వంటి పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసి టీడీపీ క్యాడర్లో ఉత్సాహం ఉరకలెత్తించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. పాషం సునీల్ కుమార్పై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. గత ఎన్నికల్లో గూడూరులో తెలుగుదేశం దెబ్బకి జంక్షన్ జామ్ అయిపోయింది. రాజులు ఏలిన నేల గూడూరు. అలగనాథ స్వామి దేవాలయం, మల్లం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి గూడూరు. ఇక్కడ పండే నిమ్మ, ఇక్కడ పెరిగే రొయ్య రాష్ట్రమంతా ఫేమస్. సహజ వనరులు ఉన్న గొప్ప నేల గూడూరు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతృమల్లి జనార్దన్ రెడ్డి జన్మించిన నేల గూడూరు. ఘన చరిత్ర ఉన్న గూడూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ పాషం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గూడూరు పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్గా గెలిచి 1999 నుండి 2000 వరకు మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు. ఆయన 1997లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం నుండి ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2004-2009 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి దక్కకపోవడంతో ఆయన 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అనంతరం 2016లో తెలుగుదేశం పార్టీలో చేరి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024లో గూడూరు నియోజకవర్గం కోట మండలం విద్యానగర్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పాషం సునీల్ కుమార్ 21,000 పైగా ఓట్ల మెజార్టీతో గూడూరు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. పాషం సునీల్ రైతు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. విస్తృతమైన సామాజిక సేవ చేస్తూ విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1992లో ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసిన సమాజ సేవ చేసేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో టీడీపీలో చేరి మొదటిసారి గూడూరు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అలా ప్రజలకు చేరువై మనసున్న నేత ప్రజల బాగోగులు తెలుసుకునే రాజకీయ ఉద్దండుగా ఎదిగారు. గూడూరులో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. గూడూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండకడుతూ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర, తెలుగుదేశం చైతన్య రథయాత్ర వంటి పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసి టీడీపీ క్యాడర్లో ఉత్సాహంగా ఉరకలెత్తించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం
అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా అప్పుడప్పుడు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గూడూరు ఎమ్మెల్యే టికెట్ వస్తుందా రాదా అని అనుమానాలను పటాపంచలు చేస్తూ పారిశ్రామికవేత్త కొండెటి గంగాప్రసాద్ సహాయ సహకారాలతో, నారా లోకేష్ ఆశీస్సులతో గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ తనని ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని, నియోజకవర్గంలో అక్రమాలను రూపుమాపుతామని, అవినీతికి తావు లేకుండా చేస్తానని, ముఖ్యంగా తాను లోకల్ అని, ప్రత్యర్థి అభ్యర్థి నాన్ లోకల్ అని, స్థానిక వ్యక్తిని గెలిపించుకోవాలని, మన గూడూరు మన సునీల్ అంటూ ఎన్నికల ప్రచారాల్లో దూసుకుపోయారు. నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే వరప్రసాదరావు చేసిన అవినీతితో పాటు ప్రధానంగా కొన్ని వేల కుటుంబాలు, అనేక మంది వ్యాపారస్తులు తమ జీవనంగా సాగించే సిలికా వ్యాపారాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుత్తాధిపత్యంగా ఒక వ్యక్తికి అప్పచెప్పడంతో నియోజకవర్గంలో సిలికా వ్యాపారంతో సంబంధం ఉన్న ప్రజలు, వ్యాపారస్తులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో ఎంతో బలమైన క్యాడర్ కలిగిన వైసీపీ పార్టీ టీడీపీ జోరు ముందు నిలవలేకపోయింది. తన ప్రత్యర్థి ఎమ్మెల్సీ మేరికా మురళీధర్ పై టీడీపీ కూటమి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ఘన విజయం సాధించారు. అరాచకాలు సృష్టించడం, రౌడీయిజం చేయడం, దందాలకు పాల్పడడం లాంటివి చేస్తే ఎవరినైనా, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. గత ఎన్నికల ప్రచారంలో గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ చెప్పిన మాటలు ఇవి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాటన్నింటిని పక్కన పెట్టేశారు. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటాయో వారికే తమ పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వాట్స్ ది స్టోరీ? ఎన్నికలు గెలిచిన అనంతరం పాశం సునీల్ కుమార్ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేకించి ఎటువంటి పెద్ద అభివృద్ధి చేయకపోయినా నియోజకవర్గంలో ప్రజల్లోనే ఉంటున్నారు. కానీ నియోజకవర్గ ప్రజలను భయాందోళన కలిగించే అనేక అంశాలు ఈ 150 రోజుల్లోనే గూడూరు నియోజకవర్గంలో జరిగాయి. ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పింది. ఒక్క చిలకలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల వ్యవధిలో సుమారు 6 హత్యలు జరగటం, వీటిలో అక్రమ సంబంధం ఆస్తి కోసం 9 ఏళ్ల బారుడిని చంపడం, నగదు పంచుకునే వ్యవహారంలో ఒక వ్యక్తిని చంపి తోటలోనే పూడ్చిపెట్టడం, రాజకీయ కక్షల నేపథ్యంలో ముత్యాలపాడు, నాంచరంపేటలో ఘర్షణలు, హత్య జరగడం, అక్కడ పరిస్థితిని ఎవరు కప్పినా నిప్పులా తయారవడం, అక్రమ సంబంధం నేపథ్యంలో ఒక యువకుడిని అత్యంత పాశవికంగా చంపడం, ఇలాంటి ఘటనలతో పాటు గూడూరు పట్టణంలో రౌడీ షీటర్లకు అడ్డాగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. గూడూరు 2వ పట్టణం గాంధీనగర్ పరిధిలో కొందరు రౌడీ షీటర్లు తమ సొంత అత్తమామల మీద దాడి చేసి తలలు పగలగొట్టడం, సమీపంలోని అశోక్ నగర్ కు చెందిన ఒక రౌడీ షీటర్ ఇంటర్ చదివే విద్యార్థినిని కాలేజీకి వెళ్తున్న సమయంలో బలవంతంగా ఆటోలు తీసుకెళ్లి లైంగికంగా దాడి చేయటం, 16 ఏళ్ల ఓ బాలుడిని 10 మంది కలిసి చితకబాదడం, నిత్యం కత్తులు జేబులో పెట్టుకుని అనేక మంది రౌడీ షీటర్లు గూడూరు పట్టణంలో తిరుగుతూ సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నారని అపవాదు కూడా ఉంది. ప్రజా ప్రతినిధిగా పోలీసు వ్యవస్థకు గట్టి ఆదేశాలు ఇవ్వవలసిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎమ్మెల్యేకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని నియోజకవర్గంలోని ప్రజలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం నుండి జనరల్ సీటు అయ్యే అవకాశం ఉందని, దీంతో పాశం సునీల్ కుమార్ ఎక్కువగా పరిపాలనపై దృష్టి పెట్టడం లేదని ప్రజల్లో టాక్ నడుస్తోంది.
గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే పనితీరు సరిలేదని భావనతోనే ప్రజలు తనకు అవకాశం కల్పించాలని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలను భయపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తే ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుని గూడూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు నెలకొల్పడంతో పాటు గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి పాషం సునీల్ కుమార్ పాటుపడాలని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. గూడూరుకు చెందిన రౌడీ షీటర్ కనుపూరు శ్రీహరి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొనటం, అతనికి కేక్ తినిపించి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపటంతో రౌడీలకు ఎమ్మెల్యే అండ ఉందంటూ స్థానిక ప్రజానీకం చెవులు కొరుకుంటున్నారు. గూడూరు నియోజకవర్గంలో అధికారం చేపట్టిన రోజు నుంచి రౌడీలతోనే పాలన కొనసాగించేలా సంకేతాలు ఇస్తున్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గ్రావెల్, మట్టి, ఇసుక తరలింపులను నేరుగా ప్రోత్సహిస్తూ కమిషన్ల రూపంలో లక్షలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రౌడీ షీటర్ల ద్వారా గంజాయి, పేకాట, జూదం ఆటలు నిర్వహిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఎక్కడైనా పట్టుబడితే పోలీసులకు మనవారే వదిలేయండి అని ఆదేశాలు ఇస్తున్నట్లు పబ్లిక్ టాక్.